మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో VA కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. సూర్యాపేట జిల్లాలో నకిలీ స్కానింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకవైపు జిల్లా వైద్యాధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా లింగ నిర్ధారణ పరీక్షలు ఆగడం లేదు. కొందరు నకిలీ వైద్యులు సైతం సొంతంగా స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని పుట్టబోయేది ఆడ మగ అని చెబుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. తల్లి గర్భంలోని శిశువు ఎదుగుదల ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు వైద్యులు కడుపులో పెరిగేది ఆడ శిశువా మగ శిశువా అని తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరమని తెలిసినా సూర్యాపేట జిల్లాలోని కొన్ని స్కానింగ్ సెంటర్లు ప్రైవేటు ఆసుపత్రుల కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా స్కానింగ్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మూడోసారి గర్భం దాల్చిన మహిళకు స్కానింగ్ చేయించారు. ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. ఇటీవల చివ్వెంల మండలానికి చెందిన 7 నెలల గర్భిణి ఇదే విధంగా మృతి చెందింది. మోతి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ అబార్షన్ కోసం వచ్చి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆసుపత్రి నిర్వాహకుడు, ఆర్ఎంపీ డాక్టర్, మృతురాలి భర్త, స్కానింగ్ నిర్వహించిన వ్యక్తితో సహా మొత్తం 7 నిందితులను అరెస్టు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ వివరించారు. దీనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మూడవసారి కూడా గర్భం దాల్చినప్పుడు కూతురు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఇతను బండి శ్రీనివాస్ అండ్ సతీష్, పానుగంటి సతీష్, వీళ్ళు ఇద్దరు కూడా ఆర్ఎంపీ డాక్టర్స్. మన తుంగతుర్తిలో సాయి బాలాజీ క్లినిక్ ను నిర్వహిస్తారు. వీళ్ళను సంప్రదించగా ఇతను అబార్షన్ చేయడానికి ఒప్పుకొని ఆమెకు అబార్షన్ చేయడానికి అని చెప్పేసి అతను తెలిసిన వైద్యంతో ప్రయత్నించగా ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. గత 3 నెలల క్రితం జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఆసుపత్రులు, అర్హత లేని వైద్యులు, స్కానింగ్ సెంటర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందంతో పాటు వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అనుమతులు లేని ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. అయినప్పటికీ సూర్యాపేట జిల్లాలో స్కానింగ్ సెంటర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని, దీనిపై కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా ఈ భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే PCPND యాక్టు, NMC యాక్ట్ను సూర్యాపేట జిల్లాలో యథేచ్ఛగా తొక్కితో వేస్తున్నారు. దానిలో భాగంగా అనేక హాస్పిటల్ అనుమతులు అర్హత లేకుండా నిర్వహించడం జరుగుతుంది. మేము తెలంగాణ యువజన సంఘం నుంచి గతంలో పోరాడినప్పుడు కొన్ని హాస్పిటల్ను DMHO గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సీజ్ చేయడం మాత్రం జరిగింది. ఆ తర్వాత సీజ్ చేసి చేతులు దుప్పుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు వేరే పేర్లతోటి కానీ వేరే యాజమాన్యాలు కానీ మళ్ళీ వీటిని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. ఆర్ఎంపీలు కేంద్రంగా ఇదంతా నడుస్తూ ఉన్నది. కొంత తూతు మంత్రంగా వాటిపైన చర్యలు చేస్తూ సీజ్ చేస్తున్నారు తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడం వల్లనే ఇవన్నీ కొనసాగుతున్నాయి. గర్భంలో పెరిగే శిశువు ఆడ మొగ అని తెలుసుకోవడం నేరమని పోలీసులు చెబుతున్నారు. స్కానింగ్ చేసిన వారు, చేయించుకున్న వారు చట్టపరంగా శిక్షార్హులు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. 1994 భ్రూణహత్యల నివారణ చట్టం ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడినా లేక ప్రోత్సహించినా చట్టరీత్యా శిక్షార్హులన్నారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్లు అనేవి చట్ట ప్రకారం నేరం. సో ఎవరైనా గర్భంలో ఉన్న శిశువు ఆడనా మగానా తెలుసుకొని, ఆడ శిశువు అయితే వాళ్ళని నలిపేసే అటువంటి కార్యక్రమాలని శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో దయచేసి ఇలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహించే వ్యక్తులు, ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే వ్యక్తులు వాళ్ళందరికీ కూడా పోలీస్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆ గర్భ విచ్ఛిత్తి జరిగి ఆ యొక్క తల్లికి కానీ బిడ్డకి కానీ ఏదైనా జరిగితే చాలా మరణశిక్ష పడేంత విధంగా, జీవిత కారాగారం పడే విధంగా శిక్షలుంటాయి. సో కాబట్టి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా మనం వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకో విధంగా పోలీస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది.